హలో అండి. ఈరోజు మనం కొత్తగా వచ్చిన యూట్యూబ్లో జూలై 15 గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది దాని గురించి చర్చించుకుందామండి. ఇకపోతే ఈ యూట్యూబ్లో జరిగే లైవ్స్ కానీ, షార్ట్స్ కానీ, రీల్స్ కానీ వాటి గురించి కొంచెం అవగాహన కోసమని వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి ఒకసారి అందరూ దయచేసి దీన్ని గమనించాలండి. ఎందుకంటే అది అందరికి సంబంధించింది. యూట్యూబ్లో రీల్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అవసరం కాబట్టి చెప్తున్నానండి. దీనివల్ల ఎవరికి లాభము అని అంటే అండి, ఆల్రెడీ మానిటేషన్ అయ్యున్న వాళ్ళకి, తర్వాత వచ్చేసి సెలబ్రిటీస్కి, తర్వాత వాళ్ళకి అంతో ఇంతో పేరు అంటే ధనికులకి, ఇలాంటి వాళ్ళందరికీ ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ రూల్. ఎందుకంటే అండి, ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి నష్టమేనండి. ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేయాలి, పెట్టాలి అని అంటే దానివల్ల చాలా కష్టం అండి. ఏదో కష్టం చేసుకునే వాళ్ళు మెయిన్ మధ్యతరగతి వాళ్ళండి. ఇప్పుడు ఎక్కువ రీల్స్ చేస్తుంది మధ్యతరగతి వాళ్ళు చేస్తున్నారండి. మధ్యతరగతి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు ఏదో పని చేసి వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసి వచ్చి నైట్ ఏదో 1, 2 షార్ట్స్ తీసి అంటే రీమిక్స్ చేసి పెడుతున్నారండి. అంటే వేరే వాళ్ళు తీసినవి వాళ్ళ ధోరణిలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ స్టైల్‌లో చేస్తున్నారండి. అలాంటి వాటికి కూడా మీరు తీసేస్తే బాలేదండి. ఎందుకంటే వాళ్ళు పగలంతా పని చేసేసి వచ్చి ఇప్పుడు రీల్స్ చేయాలంటే వాళ్ళు ఏదో డైలాగ్ కొత్తగా క్రియేట్ చేయాలి, సొంతంగా చేయాలంటే వాళ్ళు చేయలేరండి. కాకపోతే అంబాసిడర్స్‌గా మళ్ళీ తర్వాత షోస్‌లకి వెళ్ళి పెడుతున్నారు చూడండి. సెలబ్రిటీలు ఉంటారండి. వాళ్ళు టీ తాగినా, లేసినా, పడుకున్నా, ఆవలించినా అవి బాగా వాటికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు వస్తూనే ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎక్కువ వాళ్ళకి కూడా డబ్బులు ఎక్కువ వస్తాయండి. కానీ కష్టపడే వాళ్ళకి మాత్రం డబ్బులు రావట్లేదండి. యూట్యూబ్ కూడా నిరూపించిందండి. ఏది కూడా సొంతంగా క్రియేట్ చేయాలంటే ఏది సొంతంగా క్రియేట్ కావండి. ఎందుకంటే క్రియేట్ చేయాలి అంటే థాట్ అనేది కొలంబస్ అప్పట్లో జరిగింది కానీ ఇప్పట్లో జరగట్లేదండి. ఇప్పుడు ఈ మ్యూజిక్ ఉందండి. మ్యూజిక్ కొత్తగా క్రియేట్ చేయాలంటే మేము సంగీత దర్శకులు కావాలండి. అలాంటప్పుడు యూట్యూబ్లలో షార్ట్స్ చేయాల్సిన పని ఉండదు కదండి. ఒకసారి ఆలోచించండి. ఏదైనా కూడా సొంతంగా ఉండాలంటే సొంతంగా ఏదండి, ఇవాళ రేపు పిల్లల్ని సొంతంగా కనట్లేరండి. టెస్ట్ ట్యూబ్ బేబ్స్ అని అవని ఇవని వస్తున్నాయి. కానీ జరగని వాటి గురించి మీరు కొత్తగా థింక్ చేయాలి, కొత్తగా ఆలోచించాలంటే ఏదో ఒకటి ఎవరో ఒకరు చేసే ఉంటారండి. మనం చేసే చిన్న పని కూడా ఇక్కడి నుంచో రాజుల కాలం నుంచి, దేవతల కాలం నుంచి వాళ్ళు చేసినవే మనం ఇప్పుడు చేస్తున్నామండి. వాటిని కూడా రిమిక్సే అంటారు. ఒకసారి మీరు దీని గురించి గమనించాలి. సొంతంగా చేయాలి అంటే సొంతం అంటూ మనకంటూ ఏది ఉండదండి. మీరు అనుకుంటున్నారేమో సొంతంగా చేయండి, సొంతంగా క్రియేట్ చేయండి, క్రియేటర్స్కి మాత్రమే అంటే ఇవి క్రియేటర్స్కి మాత్రమైతే యూజ్ కాదండి. ఓన్లీ చేయాలనుకున్న వాళ్ళైతే ఏంటంటే మామూలుగా షాపింగ్ మాల్స్ అవి ఓపెనింగ్కి వెళ్తారు చూడండి, వాటికి తర్వాత శారీస్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు అవి కూడా వేరే వాళ్ళు చేసినవి వీళ్ళు పబ్లిష్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందేమో కానీ అండి, ఈ మధ్య తరగతి వాళ్ళకి మాత్రం ఎటు యూజ్ కాదండి. ఇప్పుడు సంగీతం అనేది సంగీత దర్శకులు తీసుంటారండి, అది తీసి మళ్ళీ కాపీ రైట్స్ అంటారు. ఏది చేసినా కాపీ రైట్స్ అంటారు. సొంతంగా చేయాలంటే సంగీతం మనం చేయలేము, తర్వాత డబ్బింగ్ అంటే అది చేయలేము, షూటింగ్ అంటే మనం ఇంట్లో మాట్లాడుకునే అల్లిబిల్లి మాటలు మాట్లాడితేనే ఇవాళ రేపు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయండి. అవి చేసి దానివల్ల యూజ్ ఏముందండి చెప్పండి. ఇప్పుడు ఒకరు తీసిన షూట్ మళ్ళీ మనం తీస్తున్నాం, రీమిక్స్ తీస్తున్నామంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు తీస్తాం, మన స్టైల్లో మనం చేస్తున్నాం కదా. మన క్రియేటివిటీ కూడా మనకు బయట పడుతుంది కదండి. సేమ్ వాయిస్ సిరీస్ అయితే తీయరు కదా, మక్కి చేయట్లేదు కాబట్టి ఒకసారి ఆలోచించండి. దీనివల్ల నష్టమైతే ఎవరికి ఉందంటే సెలబ్రిటీలకి లాభము, మామూలుగా మధ్యతరగతి వాళ్ళకి, చిన్న చిన్న ఛానల్స్ పెట్టిన వాళ్ళకి నష్టమేనండి. మీరు లాంగ్ వీడియోలు పెట్టొద్దు, అంత పెట్టాలి, ఇంత ఉండాలి. దీంట్లో మళ్ళీ రూల్స్ అండి. ఈ రూల్స్ వల్ల ఏమవుతుందంటే వాటికే బయటకు వెళ్ళి అయితే వీడియోలు చేయలేరు కదా. ఒకసారి ఆలోచించండి. ఇంట్లో తిట్టుకున్న మాటలు అవన్నీ చేయాలి, దానివల్ల ఎవరికి యూజ్ అండి చెప్పండి. భర్తను తిట్టడము, భార్యను తిట్టడము, అత్తను తిట్టడము కూడా ఇలాంటి వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయండి. మేము కూడా అవే ఫాలో అవుతున్నాము, రీమిక్స్ చేసి పెడుతున్నాము. అవి కూడా ఇప్పుడు వద్దు అంటున్నారు. సొంతంగా అంటే వాళ్ళు ఒక్కరే చేస్తారండి. అదే దాని మ్యాటర్ తీసుకొచ్చి మళ్ళీ మేము చేసినాం అనుకోండి, అది రీమిక్స్ అయిపోతుంది. కాబట్టి ఇది ఎవరికి యూజ్ లేదు, ఒకసారి గమనించండి. దయచేసి దీని గురించి చేయాలనుకున్నానండి. సారీ అండి, తప్పుగా అని అంటే ఓకే అండి, బాయ్ అండి.